జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన గుండముల అఖిల్, మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన గాదె కీర్తి వీరిద్దరూ ఇరువురి అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉంది అని స్థానిక పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. రక్షణ కల్పించకుండా ముగ్గురు ఎస్ఐలు లింగారెడ్డి, సాయి ప్రసన్న కుమార్, హుసేన్ వీరు అమ్మాయి తల్లిదండ్రులతో చేతులు కలిపి అఖిల్ ని కొడుతూ కులం పేరుతో ఇష్టానుసారంగా దూషిస్తూ బలవంతంగా అబ్బాయి చేతులతో కట్టిన తాలి పుస్తే మెట్టలు తీపించి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పటం జరిగింది. అయినా కూడా అమ్మాయి చేసుకున్న వాడితోనే ఉంటా, మేము మేజలమని పోలీసులు మమ్మల్ని విడదీస్తున్నారు, మాకు న్యాయం చేయాలని వరంగల్ సిపి అంబర్ కిషోర్ ని ఆశ్రయించి పాలకుర్తి పోలీసులు అమ్మాయి తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేయడం జరిగింది. మాది గూడూరు విలేజ్, మా పాలకుర్తి మండలం. నా పేరు అఖిల్, గుండమల్ల అఖిల్. మేము 3 సంవత్సరాల కింద ప్రేమించుకున్నాం. అప్పుడు మైనర్లమని పెళ్ళి చేసుకోగల ఇట్లా ఆగినాం. ఆకుండా 3 సంవత్సరాలు మాకు మేము మేజర్లు అయ్యేదాకా ఆగినాం. అయినాక పెళ్లి చేసుకున్నాం. సిల్పూర్ పోయి పెళ్లి చేసుకున్నాం. ఇద్దరం కలిసిపోయి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకొని ప్రొటెక్ట్ కోసం అని పాలకుర్తి పోయి వీళ్ళ అమ్మలతో భయము, మా అమ్మ వాళ్ళతో భయం అని వాళ్ళకి తెలియదు, ఇలా తెలియదు అని మేము వెళ్ళిపోయినాం. పోలీస్ స్టేషన్కి పోయి కూర్చున్నాం. అక్కడ సారీ కలిస్తే సారీ ఏమన్నాడు, లోపలికి తీసేడు. మీరు ఏమైంది అని అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చాను సార్ అంటే కూర్చో అన్నాడు. అక్కడ కూర్చున్నాక ఎస్ఐ సార్ లేడు. అక్కడ కూర్చో అన్నాక లింగారెడ్డి సారు, యాకూబ్ హుసేన్ సార్ వచ్చిళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు ఉన్నారు. మస్తు కొట్టి లింగారెడ్డి సార్ అంటే ఫస్ట్ అడిగిండు ఏమైందంటే ఇట్లా సార్ అని చెప్పి ఇట్లా పెళ్లి చేసుకున్నాను సార్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాను అన్నప్పుడు ఇన్లే లంచోడు కానీ ఎట్లా పడితే మస్తు బూతులు మాట్లాడి కులంతో వాదిండు, మస్తు వాదిండు, అన్ని వాదిండు. అయినా కూడా సైలెంట్గా ఉన్నాం. లింగారెడ్డి సార్ మస్తు కొట్టిండు. లింగారెడ్డి సార్ సాటి తీసుకుపోయి కొట్టిండు, ఆ రూమ్లో తీసుకుపోయి కొట్టిండు. మస్తు మన సీసీ కెమెరా ముంగల కొడితే చూస్తారని సాటుకు వచ్చి కొట్టిపించిన తర్వాత నీకు ఈ అమ్మాయి కావాల్సి వచ్చింది అవలా కానీ ఇవలా కానీ మస్తు మాట్లాడినాం. సైలెంట్గా ఉన్నా. మళ్ళీ మా దగ్గరికి పోయి మనకి వాడు కావాలి ఇది కావాలని అంటే నాకు ఆడు కావాలి సార్, నాకు ఆయనే కావాలి సార్, ప్రేమించుకున్నావు అని చెప్పింది. అయినాక వాడు మంచోడు కాదమ్మంటే నేను ఎట్లా నేను మార్పించుకుంటా, నేను చేసుకుంటా, మా ఆయన నేను చేసుకుంటా నా ఇట్లా అని చెప్పినా కూడా వినకుండా కొట్టి ఆడ కూర్చోబెట్టినాక ఎస్ఐ సార్ వచ్చేదాకా కూర్చోలేండి. ఎస్ఐ సార్ వచ్చినాక పిలిచిండు. అలా పిలిచినాక లోపలికి పోయినాక ఇద్దరిని కలిసి పిలిచి లోపలికి పోయినా మాట్లాడినాక ఫస్ట్ మమ్మల్ని ఏం అడగకుంటే అన్నీ రాపించుకున్నాక ఫస్ట్ ఏమని అడిగినాక చెప్పినాక తర్వాత నన్ను అడిగితే ఇట్లా మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్, 3 సంవత్సరాల కింద ప్రేమించుకున్నాం, ఇప్పుడు చేసుకున్నాం సార్, అప్పుడు మైనర్లమని ఇప్పుడు చేసుకున్నాం సార్ అని చెప్తే నువ్వు దొంగ అలా మస్తు సార్ కూడా మస్తు మాట్లాడినా కూడా నేను అసలు ఇష్టపెట్టాను సార్ అని చెప్పిన. ఆమెను ఇష్టపెట్టకపోతే నీకు రోకాలు బండలు ఎక్కిస్తా, అది ఎక్కిస్తా అని వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ కాంటాక్ట్లు ఉన్నాడు. ఎస్ఐ సార్ సాయి ప్రసన్న కుమార్ సార్ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్లు ఉన్నాడు. కానీ మా పేరెంట్స్కు నేను చెప్పలే. వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ సాయి ప్రసన్న కుమార్ సారు కాంటాక్ట్లు ఉన్నాడు. ఆల్రెడీ ఎప్పుడు మాట్లాడుకున్నాడు మనకు తెలియదు. వాళ్ళు మేము పోయే వారికి వచ్చిళ్ళు ఆడ కూర్చున్నారు. ఇక సాయి పిలిపించి మస్తు కొట్టిండు. ఎస్ఐ సార్ కూడా మమ్మల్ని లోపల తిట్టిండు, మస్తు మాటలు మాట్లాడిండు. లంజోడు కావాలని మస్తు మాట్లాడిండు. మాల కూలం పెట్టి తిట్టినా కూడా సైలెంట్గా ఉన్నాను. నన్ను బయటికి పంపించి ఈమెతో మాట్లాడండి. ఈమెతో ఏం మాట్లాడినో నేను చూడలేక నన్ను లోపల తీసుకుపోయిండు. సిసిగా దానికి స్టేషన్ ఎస్ఐ కూర్చునే రూమ్కి ఎదురుగా రూమ్ ఉంది. ఆ రూమ్లో కూర్చోబెట్టి డోర్ దగ్గరికి వేసి అలా కానిస్టేబుల్ ఉన్నాడు, ఇంకొక సార్ ఉన్నాడు. అది ఇద్దరు కూర్చోబెట్టి కాళ్ళ మెట్టలు తీయకపోతే కొడతామని ఆల్రెడీ కొట్టిండు. ఫస్ట్ కొట్టినాక తీయమన్నాడు. ఆ భయంతో కాళ్ళ మెట్టలు తాలిబొట్టి తీసేసిన. నాతోటే తీపిచ్చాడు, కొట్టి